అమ్మా సింగోటం సింగోటం నాకు చెప్పరా స్నానం చేసా ఇది ఏంది అస్సలు ఎట్లా ఉంది ఏం నీళ్ళు రావి బిందెల 2 బిందెల నీళ్ళు స్నానం చేసినంత దురదగా ఉంది అర్థం కానట్టుగా అంటే ఆ బాత్రూమ్ లో పట్టిన 2 బిందెల నీళ్లు స్నానం చేసేసావా? అవునా ఏమైంది ఇప్పుడు? అప్పు ముంచినప్పు ఏం జరిగిందో చెప్పురా ఫస్ట్. అవి నీళ్లు కాదన్నా. ఏంటి నేను పోసుకునేవి నీళ్లు కాదా? ఏంటి మరి అవి? పెట్రోలు. పెట్రోలా ఇది నేను పోసుకునేది? అసలు పెట్రోల్ బావిలో ఉన్నాడు కూడా ఇట్లా పెట్రోల్తో స్నానం చేయడు కదరా. ఎందుకురా ఇలా చేసినావు? ఏమో పెట్రోల్ దొరుకుతుందో లేదో అని అందరు భయపడతా ఉంటే వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఆ బిందెలో పోసి పెట్టుకున్నా మన ఇద్దరు పనికి వస్తుందని. అయినా నీకు అన్ని డబ్బులు ఎక్కడివిరా పెట్రోల్ కొనడానికి? అంటే నిన్న నీ జీతం డబ్బులు వస్తే అన్ని ఆ బీరువాలో పెట్టావు కదా, గవ తీసుకొచ్చా. అంటే నా జీతం మొత్తం కూడా ఒరేయ్ నీలాంటి ఇట్లా తొందర బిందర నాయలే వల్లేనారా ఈ దేశం అంతా ఇట్లా తయారైంది. ఎందుకురా ఇంత టెన్షన్ పడతారు? ఆ వస్తువులు కొడతలేదురా అంటే తెగబడి కొనుక్కొని వేరే వాళ్ళకు దొరకక ఉన్నవాళ్ళు వాడకక. మార్పు రావాలరా, మనుషుల్లో మార్పు రావాలరా, ప్రజలలో మార్పు రావాలరా. ప్రభుత్వం కూడా ఏం చెప్తుందో కొంచెం వినాలి, మనసు కూడా ఏం చెప్తుందో వినాలి. అందరూ మనుషులమే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉందిరా సింగోటం.